హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే మేము పూజ అనేది చేసుకున్నామండి. సోమవారం నాడు జనవరి 22 సోమవారం అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజునే పూజ చేసుకోవాలని అనుకుని ఆ రోజే మేము పూజ అనేది చేసుకున్నాము. ఉదయం సాయంత్రం కూడా ముందు రోజే ఇల్లేది శుభ్రం చేసుకుని తెల్లవారుజామున లేసామండి. సోమవారం నాడు లేచి స్వామికి మేము పూజ అనేది చేసుకోవడం ప్రారంభించాము. మాకైతే అక్షింతలు ఒక 2 రోజుల ముందే మా ఇంటికి అయితే చేరుకున్నాయండి. సీతాదేవి రూపంలో ఒక పాప వచ్చి మాకైతే అక్షింతలు అనేవి ఇచ్చారు. మేము ఆ అక్షింతల్ని శ్రీరాముడిగా భావించాము. ఇంట్లోకి తీసుకుని వచ్చాము. కళ్ళకద్దుకుని అక్షింతలు కూడా పూజా మందిరంలో పెట్టుకుని ఆ అక్షింతలతో పాటు స్వామివారిని అయితే మేము పూజించుకున్నాము. స్వామివారిని పూజించుకునేటప్పుడు ముందుగానే మేము శ్రీరామ పట్టాభిషేకం ఉన్న ఫోటోని తీసుకున్నానండి. తీసుకుని స్వామివారికి గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నాను. స్వామివారి పూజకి నేను 5 దీపాలు పెట్టాలన్నారు కనుక 5 దీపాలని కూడా వెలిగించుకున్నానండి. స్వామివారికి అటు ఇటు కూడా దీపారాధన అనేది పెట్టి వెలిగించుకున్నాను. దీపారాధన చేశాను. దీపారాధనకి నువ్వుల నూనె అయితే ఉపయోగించానండి, మంచిదని. కొబ్బరి నూనె కూడా ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఆవు నెయ్యి కూడా స్వామివారి దీపారాధనకి ఉపయోగించవచ్చు. నువ్వుల నూనె అనేది శ్రేష్టం కనుక నేను నువ్వుల నూనె అయితే ఉపయోగించాను. 5 దీపాలు కూడా పెట్టాను. ఇలా వెలిగించుకున్నానండి 5 దీపాలని. మేము పూజ అనేది ఆ రోజు ఉదయమే కాకుండా సాయంత్రం కూడా చేసుకున్నామండి. సాయంత్రం కూడా నేను 5 దీపాలని వెలిగించాను. ఉదయం వెలిగించడంతో పాటు నేను సాయంత్రం కూడా స్వామివారి పూజ చేసుకున్నాం. ఎందుకంటే మేము పీఠం పెట్టుకున్నాం కనుక ఆ రోజే స్వామివారిని కదపకుండా 2 రోజులు కూడా, అంటే మంగళవారం కూడా స్వామివారిని అయితే పూజించుకున్నాము. బుధవారం నాడు మేము వచ్చిన అక్షింతలు నేను ఏం చేశాననేది ఒక వీడియోలో చెప్తానన్నాను కదా, అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. మాకు వచ్చిన అక్షింతల్ని మేము ఏం చేసామనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. స్వామివారి పూజనైతే షోడశోపచార పద్ధతిలో మేము పూజనైతే చేసుకున్నామండి. మనం లఘు పూజ రూపంలో కూడా చేసుకోవచ్చు. మనకు వచ్చిన విధంగా స్వామివారిని ఎలా అయినా కొలుచుకోవచ్చు. మేమైతే శాస్త్రోక్తంగా పూజనైతే చేసుకున్నాము. సంకల్పం చెప్పుకున్నాము. స్వామివారిని అయితే పూజించుకున్నాను. ఆ రోజైతే రామకోట కూడా రాసుకున్నానండి. సుందరాకాండ పారాయణం చేస్తే మంచిది కనుక సుందరాకాండ పారాయణానికి సంబంధించిన బుక్ కూడా పెట్టుకున్నాను, చదువుకోవచ్చని. రామదేవుని కథ మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. రామదేవుని కథ అనేది కూడా పుస్తకం ఉందండి. 5 లక్షవారాలు 5 ఆదివారాలు అనేది పూజ చేస్తారు. రామదేవుని కథ పూజ చేస్తారు. ఆ పుస్తకం కూడా ఆ రోజున చదువుకోవచ్చు, మంచిదని చెప్పి ఆ బుక్ కూడా పక్కన పెట్టుకున్నాను. నేను అక్షింతల్లో అయితే మాకు వచ్చిన అక్షింతలను కూడా తీసుకుని కలుపుకున్నానండి. అవి ఎలా కలిపాను అనేది కూడా మీకు వివరిస్తాను. నేను కొన్ని బియ్యం తీసుకున్నాను. వాటిలో ఆవు నెయ్యి, పసుపు వేసి, దేవుడి దగ్గర పసుపు మాత్రమే యూస్ చేయాలండి. మన ఇంట్లో వాడే పసుపు అయితే పనికిరాదు, అంటూ ముట్టు ఉండకూడదు. ఆ పసుపుని తీసుకుని ఆవు నెయ్యితోనే నేను అక్షింతలు అనేవి కలుపుకుంటాను ఎప్పుడు. అలాగే ఆ పద్ధతిలోనే అక్షింతలు కలిపాను. ఆ వచ్చిన అక్షింతల్ని అయోధ్య నుంచి మనకి ఎవరైతే ఇంటింటికి వచ్చి అక్షింతలను అయితే ఇచ్చారో ఆ అక్షింతలను కూడా కొంచెం వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి పూజా మందిరంలో. తర్వాత మనకి ఎప్పుడైనా మన బయటికి వెళ్ళవలసి వచ్చినా, మంచి కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు ఆ అక్షింతలు మన తల మీద జల్లుకుంటే చాలా మంచిది. నీతితో అక్షింతలు చేశాను కనుక చాలా రోజుల వరకు అక్షింతలు అనేవి ఉంటాయండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా స్థలం కొనుక్కున్న వాళ్ళు కానీ ఆ అక్షింతల్ని వేయడం వల్ల చాలా మంచిది. ఆ ఇల్లు కూడా చాలా రామాలయంగా మారుతుంది. అంత సొమ్మే కలుగుతుంది అక్షింతలు అయ్యి జల్లడం వల్ల. స్వామివారి పూజ అయితే మేము ఈ విధంగా చేసుకున్నాము. సుందరాకాండ పారాయణం చేసుకోవచ్చు, రామకోట రాసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువసేపు మేము స్వామి సన్నిధిలో, అంటే ఆ రామదేవుని కథ అది చదువుకోవచ్చు. స్వామినే ఎక్కువ జపిస్తూ ఉన్నామండి. ఉదయం సాయంత్రం కూడా పూజ అనేది నేను ఈ విధంగా చేసుకున్నాను. ఆ రోజున స్వామివారికి కంపల్సరీ పానకం అంటే ఇష్టం అండి. కంపల్సరీ పానకం పెట్టుకోవాలి. వడపప్పు చలివిడి అనేది నైవేద్యంగా పెట్టాము. వినాయకునికి బెల్లం ముక్క సమర్పించుకున్నాను. తాంబూలంగా అరటిపళ్ళు సమర్పించుకున్నానండి. కొబ్బరికాయ కూడా నైవేద్యంగా పెట్టాము మేము.
మనకి ఓపుకుంటే ఎన్నైనా మనం పెట్టుకోవచ్చండి స్వామివారికి. మనం ఉన్నంతలోనే పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి. పులిహార చేసుకోవచ్చు, లేదా పాలతో చేసిన పదార్థాలు ఏవైనా సరే చేసుకోవచ్చు. రామకోట కూడా రాశాను నేను ఆ రోజున. మనకు వచ్చిన అక్షింతలను అలా కలుపుకున్నాం కదా, ఆ కలిపిన అక్షింతల్ని పూజ చేసిన తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళ చేత వేయించుకుంటే చాలా మంచిదండి. అత్తమామలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా లేనట్లయితే మన భర్త చేత కానీ మన అక్షింతలు వేయించుకుంటే మనకు చాలా శుభం కలుగుద్ది. మన పిల్లలకు కూడా మనమే అక్షింతలు వేసి వాళ్ళని దైవం దగ్గర కూర్చోబెట్టి రామనామ జపం చేయిస్తే కూడా చాలా మంచిది. స్వామివారి పూజ చేసిన తర్వాత మేము హారతి అయితే స్వామివారికి సమర్పించుకున్నాను. నేను కూడా హారతిని కళ్ళకద్దుకుంటున్నానండి. ఈరోజు చాలామంది అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా రామ రక్షా స్తోత్రం చదువుకున్న, పారాయణం చేసినా చాలా మంచిదండి. హనుమాన్ చాలీస చదువుకున్నా మంచిదే, రామదేవుని కథ చదువుకున్నా ఎంతో పుణ్యం. ఈ 3 రోజులు కూడాను స్వామివారిని అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ చేసుకున్నాం. సాయంత్రం అయితే దీపాలు పెట్టుకున్నాం మేము. నాకు వచ్చిన విధంగా అలంకరించుకున్నాను రంగవల్లులతో. తులసి కోట దగ్గర కూడా ఒక దీపం పెట్టాను, ఇంటి ముందు 2 దీపాలు పెట్టుకున్నాను. స్వామివారి ముందు అటు ఇటు కూడా దీపాలు అనేవి పెట్టుకున్నానండి. స్వామివారిని సాయంత్రం వేళలో కూడా పూజించుకున్నాము మేము. ఈ వచ్చిన అక్షింతలను మేము బుధవారం నాడు కంపల్సరీ కొంచెం అక్షింతలు వేసి పాలు కలిపి మేము పరవాణం కింద అంటే క్షీరాణం కింద వండుకొని మా ఇంటిలో పాది తింటామండి. ఇతరులకు కూడా ఆ ప్రసాదాన్ని మనం పెట్టవచ్చు. వచ్చిన అక్షింతలలో మనం పులిహార అన్నా చేసుకోవచ్చండి, ఏదైనా మనం వండుకోవచ్చు. పాలతో చేసిన పదార్థాలతో కూడా మనం వండుకుని స్వామివారి ముందు స్వామికి సమర్పించినట్లుగా చూపించి మనం ఆ ప్రసాదాన్ని తీసుకుంటే కూడా చాలా మంచిది. నేను తులసి కోట దగ్గర కూడా ఇలా దీపారాధన అనేది పెట్టుకున్నాను. ఇంటి ముందు కూడా 2 దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మేము మా ఇంటి ముందు అయితే ఇలాగా జెండాలు అవి ఇలా కట్టుకున్నామండి. స్వామివారి పట్టాభిషేకం సంబంధించిన జెండా కూడా కట్టాము. ఇంటి ముందు అయితే మేము ఇలా అలంకరించుకున్నాము. ఎంతో పండుగ వాతావరణం అయితే ఆ సోమవారం రోజు మా ఇల్లు ఎంతో పండుగ వాతావరణంలా గడిపాము మేము. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ ఎంతో ఆనందాన్ని అయితే పొందామండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.